నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ రాఖీ పండుగ. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకునే రాఖీ పండుగని హైదరాబాద్కి కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాఖీ పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బేగం బజార్. ఈ బేగం బజార్లో ఎంతో మంది మహిళలు చాలా మంది కూడా వస్తూ రాఖీలను కొత్త కొత్త రాఖీలని డిఫరెంట్ రాఖీస్ని కొని వాళ్ళ బ్రదర్స్కి కట్టాలి అని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఎంతో మంది షాపింగ్ చేయడానికి వచ్చారు. అండ్ ఈ షాప్స్తో కూడా రాఖీల షాప్స్తో కూడా చాలా కలకలలాడిపోతున్నాయి షాప్స్ అన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి కూడా కొనే వాళ్ళు ఉంటారు. అయితే ఎవరి అభిరుచికి అనుగుణంగా సరికొత్త రాఖీలు కొనేందుకు అయితే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాఖీ పండగకి కూడా ఈ ఏడాది దుకాణాల్లో ఎన్నో వెరైటీ కలెక్షన్స్ హైదరాబాద్ మార్కెట్లోకి అయితే అందుబాటులోకి వచ్చాయి. ఇక ₹1 నుంచి ప్రారంభమయ్యి సాధారణ రాఖీల నుంచి వందల వేల రూపాయలు విలువ చేసే డిజైనర్ రాఖీల వరకు కూడా మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఇక పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇక జెన్జీ యువత కోసం కూడా ట్రెండీ డిజైన్లు, పెద్దల కోసం ముత్యాలు, ఇలా అన్ని రాఖీలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక ఇలా ప్రతి వయసు వారికి నచ్చేలా డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రాఖీ పండుగ నేపథ్యంలో కూడా హోల్సేల్ దుకాణాలు కొనుగోలుదారులతో అయితే సందడిగా ఉన్నాయని చెప్పాలి. ఇక పక్క రాష్ట్రాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హోల్సేల్ రీటైల్గా కూడా ఇక్కడ బిజినెస్ కోసం రాఖీలు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అయితే చెప్తూ ఉంటారు. పండుగకు ముందే రాఖీలు కొనుగోలు చేస్తామని కూడా రకరకాల వెరైటీలు మార్కెట్లోకి అందుబాటులో ఉంటాయని కూడా వ్యాపారులు అయితే చెప్తూ ఉంటారు. ఇక ఈ అన్నా చెల్లెళ్ళ ప్రేమకి డెఫినేషన్ గానే రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మార్కెట్లో కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయనే చెప్పొచ్చు. ఇక రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీ సంబంధిత వ్యాపారులు కూడా చాలా జోరుగానే సాగుతుంటాయని చెప్పొచ్చు. ఇక రాఖీ దుకాణాలు ఈ ఏడాది 35 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఈ దుకాణాలు కూడా వందల వేల వెరైటీల రాఖీలను అందిస్తూ ఉంటాయి. ఇక ₹2 నుంచి చూసుకుంటే 2000 వరకు కూడా రాఖీలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రాఖీల నాణ్యత కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు ఈ రాఖీలు కొనడానికి, రాఖీలు తయారు చేయడానికి కూడా వస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇక ఈ పండుగ సమయంలో హోల్సేల్ దుకాణాలు సందడిగా ఉంటాయి. అయితే వ్యాపారులు కొనుగోలుదారులకు పండుగకు ముందే రాఖీలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మార్కెట్లో అందుబాటులో ఉన్న రకరకాల వెరైటీలు కొనుగోలుదారులని ఆకర్షిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు కూడా ఏ ఒక్క స్టోర్ కూడా ఖాళీగా కనిపించట్లేదు, జనాలతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పాలి. ఈ టైంలో మనం చూడొచ్చు చాలా రాఖీలు, ఇక్కడ వెరైటీ రాఖీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాట్లాడదాము. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? పార్సిగుట్ట నుంచి బిస్టాబాద్. ఓకే, పార్సిగుట్ట నుంచి వచ్చారా? ఎట్లా ఉన్నాయండి ఈసారి కలెక్షన్? ఎట్లా అనిపిస్తుంది? ఈసారి అయితే బాగానే ఉన్నాయి. ఓకే, రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు బాగానే ఉన్నాయి. రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి అంటున్నారు? ఈసారి ఎక్కువ అయినాయి అంటున్నారా రేట్లు? ఓకే, సో ఎన్ని రాఖీలు కొంటున్నారు? అదే చూస్తున్నాం అక్కడ మైన చూస్తాం. ఓకే, ప్రతిసారి ఇక్కడికి వస్తారా? ఇక్కడనే చూసుకుంటాం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రాజేంద్ర నగర్ నుండి వచ్చాం. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారా? రాజేంద్ర నగర్ నుంచి వచ్చారా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? ప్రతిసారి వస్తారా? వస్తాం. ఎట్లా అనిపిస్తున్నాయి ఈసారి కలెక్షన్స్? మంచిగా ఉన్నాయి. డిజైన్స్ కూడా బాగున్నాయి. రేట్లు కూడా బాగున్నాయి. డిజైన్ బట్టి రేట్. ఎంతమంది కడుతురమ్మా? మేమా ఒక ఇట్లా 7 మంది, 9 మంది ఒక ఇట్లా అట్లా కట్టాలి. కట్నాలు కూడా బాగానే వస్తాయి కదా. వాళ్ళ ఇష్టం అమ్మా, పెడితే వాళ్ళ ఇష్టము. ఇచ్చినా ఇవ్వకపోయినా తమ్ముడు, అక్క, చెల్లె అది తప్పదు కదా. వాళ్ళు పెట్టవు. ఇప్పుడు పెట్టకున్నా దసరా పండుగ కన్నా పెడతారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడ ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు. ఎప్పుడు ఇక్కడికే వస్తారా షాపింగ్కి? ఎట్లా అనిపిస్తుంది? అంటే రాఖీ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్ రీజనబుల్గా ఉంటాయి ఇక డిజైన్స్ని బట్టి. ఓకే, డిజైన్స్ని బట్టి రేట్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని రాఖీలు కొంటున్నారండి? నేను తీసుకుంటాను బాగానే 20-30. 20-30 తీసుకుంటారు. ఎంతమంది? డాటర్కి, మమ్మీకి, ఓకే, అందరికి.
ఓకే, అంటే ఇది రాఖీలు ఓన్లీ బాయ్స్ కి అన్న తమ్ముళ్ళకే కడతారా లేకపోతే లేడీస్ కూడా కట్టుకుంటారా? ఇక లేడీస్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఇక అన్న ఉంటే వదినకు కూడా కడతాము. కడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంతో ఆకర్షణగా ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ రాఖీలను కూడా వారి వారి అన్నదమ్ములకు కడుతూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మొత్తానికి రాఖీని బట్టి అంటే రాఖీ డిజైన్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయి అని కూడా తెలుస్తుంది. అంటే మోరోవర్ చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో అంటే చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బేగం బజార్కి వచ్చి కూడా రాఖీలు కొంటూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటున్నాం కూడా చాలామంది ప్రజలైతే ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన రాఖీలని కొంటూ ఉండడం అయితే మనం చూస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజ్తో బబిత, బేగం బజార్ నుండి.